ఈ కంచు అంతా తుక్కు కాలబెడితే నాకు ఐడియా రాలేదు అప్పుడు. ఇక ఈ మట్టి దీపెంతలు ఉండే, ఇప్పుడు అది వచ్చింది. కంచుడు మంచి కర్రే ఉండే, అంత మైలు ఉంటే పెడితే అంత కాలిపోయింది. తెల్లగా అవుతుంది మంచిగా. అంత కాలిపోయినాక గుర్తొచ్చింది, మళ్ళీ అంత జమ చేసి మళ్ళీ కాలితే ఎంత తెల్లగా అయింది. కర్రే ఉండే ఇట్లా సమరు మంచిగా అయింది. అంత చెత్త అంతా కాలబెట్టిన, అంత దోమలు వస్తున్నాయని. నచ్చిందండి, అంత కాలిపోయింది. అదంతా బిచ్చలకు వెళ్తుంది. అన్ని ఇస్తార్లు మొన్న మా మన్మడికి పుట్టుదోతులు కట్టించినాయి ఉండే కదా, మా చుట్టలు వచ్చినాయి. అన్ని ఇస్తార్లు ఉండే. మరి చెత్త బండోడు ఎన్నిసార్లు కొండపోమన్నా మళ్ళత్తా అని కూడా పోయిండు. ఇక అందుకే మరి ఆడ ఎత్తుకపోడు. ఆయనతో అంతా కాలబెట్టిన. ఎంత మంచిగా పోతుంది, ఇట్లాంటినే పోతుంది. ఇక కంచుడు దోమలేని ఎన్ని వద్దుల నుంచి అట్లనే పెట్టిన. మన దసరా కప్పలు చేసుకున్నప్పటి సంది అట్లనే ఉన్నది. ఇక సిప్ప కూడా ఇంట్లో దీపంతలు వేసిన చిన్నవి తెల్లగా అయినాయి. అన్ని దోమేసిన, కొన్ని ఉండే. ఇక కంచుడు కాలినప్పుడు వేద్దామని అంటే ఉయ్యాల బలం వచ్చింది. మనం అప్పాలు చేసుకున్నాక మిప్పకలు పోతాం కదా, నేను పోయి ఇక మనము పొయ్యి మీద చేసినా కానీ ఇక అట్లే ఉండి మిప్పకలు పోయలేను, ఏం పోయలేను. తమ్ముకుంటా పోయాను ఊకున్నా. గిన్ని రోజులకు 2 నెలలకు బలం వచ్చింది.